నమస్తే. ఘోర పరాజయం పాలైన వైసీపీ ఇంత త్వరగా పోరుబాట పడుతుంది అని ఎవరూ ఊహించలేదు. మరి ముఖ్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దారుణ ఓటమి ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడానికి కనీసం ఏడాది సమయం పడుతుంది అని సొంత పార్టీ వాళ్ళు కూడా అనుకున్నారు. అబ్బే, అలాంటిదేమీ జరగలేదు. ఓటమి పాలైన తర్వాత నెలలోపే జగన్ కోలుకున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి పాలన మొదలయ్యాక జగన్ మరింత రిలాక్స్ అయ్యారు. వైసీపీ నాయకులు కార్యకర్తలపై విచ్చలవిడిగా దాడులు, కేసులు, వేధింపులు పెరిగాయన్న అభిప్రాయం సమాజంలో ఉంది. వైసీపీని కూటమి ప్రభుత్వం భయపెట్టి ఊళ్ళొదిలేలా చేయాలి అని అయితే అది కాస్త శృతి మించడంతో భయం పోయి తెగింపు వచ్చేసింది. కూటమి సర్కార్ అనుకున్నది ఒకటి అయితే అందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. ఇంతకంటే ఏమవుతుందిలే అనే ధైర్యం వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. దీంతో కూటమి సర్కార్ 6 నెలలకే ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోంది అని, వాటిని నిరసిస్తూ పోరుబాట పట్టాలి అని జగన్ పిలుపిచ్చారు. కేవలం 6 నెలల ప్రభుత్వ పాలనపై ఆందోళనలు అంటే తొందరపాటే అనే భావన ఉన్నప్పటికీ వైసీపీ నిర్వహించిన కార్యక్రమాలకు మంచి స్పందన రావడం విశేషం. ఈ నెల 13న రైతు పోరుబాట, 27న విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పెంపును నిరసిస్తూ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలలో వైసీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నాయి. వైసీపీ నాయకత్వం కూడా ఇంత మంచి స్పందన వస్తుంది అని ఊహించలేదు. కూటమి సర్కార్ అణచివేత ఎక్కువ కావడం వల్లే వైసీపీ శ్రేణులు తెగించి రోడ్డెక్కారు అనే చర్చకు తెరలేచింది. వైసీపీ శ్రేణులు ఇంత తక్కువ సమయంలో భారీగా రోడ్డెక్కడం కూటమికి ఆందోళన కలిగిస్తోంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా జగన్ పిలుపు కంటే, కూటమి సర్కార్ పాలనపై కంటే ప్రత్యర్థుల అణచివేతపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్లే రివర్స్ అవుతోంది అని పలువురు అంటున్నారు.